श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 9 పర్వాలు పూర్తి చేసి 10వదైన సౌప్తిక పర్వంలో కూడాను 9 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 10వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ తస్యాం రాత్ర్యాం యతీతాయాం దృష్టజుమ్నస్య సారథిః శశంస ధర్మరాజాయ సౌప్తికే కథనం కృతం. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజు. ఆ రాత్రి గడవగానే దృష్టజుమ్నుడి యొక్క రథసారథి ధర్మరాజును కలిశాడు. ఆ రాత్రిపూట జరిగిన యుద్ధాన్ని గురించి చెప్పాడు. సూత ఉవాచ ద్రౌపదేయా హతారాజన్ ద్రుపదస్య ఆత్మజైసః ప్రమత్తా నిశి విశ్వస్తః స్వపంతః శిబిరే స్వకే. సారథి చెప్తున్నాడు, రాజా, విశ్వాసంతో రాత్రి తమ శిబిరాల్లో గాఢంగా నిద్రిస్తున్న ద్రౌపది కొడుకులు దృష్టజుమ్నుని కొడుకులతో సహా చనిపోయారయ్యా. కృతవర్మణ నృశంశాన గౌతమేన కృపేణ చ అశ్వత్థామ్నా చ పాపేన హతన్న శిబిరన్నిశి. క్రూరుడైన కృతవర్మ, గౌతమ వంశీయుడైన కృపాచార్యులు వారు, పాపి అయిన అశ్వత్థామ రాత్రి మీ శిబిరంలో అందరినీ చంపేశారు. ఏతైర్ నరగజాశ్వానాం ప్రాసశక్తి పరస్వధై సహస్రాని నికృంతద్భిః నిశేషంతే బలంకృతం. ప్రాసారు శక్తులు పరస్వధాలు ధరించి ఈ ముగ్గురు వేల కొలది మనుషుల్ని, ఏనుగుల్ని, గుర్రాల్ని చంపి నీ సేనలో ఏమీ మిగలకుండా చేశారయ్యా. చిత్యమానస్య మహతః వనస్యేవ పరస్వధై శుశ్రువే సుమహాన్ శబ్దః బలస్య తవ భారత. గొడ్డళ్లతో మహావనాన్ని ఎలా నరుకుతారో అలా నరికినప్పుడు ఎలా శబ్దం వినిపిస్తుందో అలా శబ్దం మహాకోలాహలం వినిపించింది నీ సేనలో. అహమేకో వశిష్ఠస్తు తస్మాత్ సైన్యాన్ మహామతే ముక్త కథంచిత్ ధర్మాత్మం వ్యగ్రాశ్చ కృతవర్మణః. ఓ ధర్మాత్మ, ఆ సైన్యంలో నేనొక్కడే మిగిలానయ్యా. ఎవరు మిగిలింది? ఈ చెప్పేవాడు సేనాధిపతి, పాండవుల సర్వసైన్యాధిపతి అయిన దృష్టజుమ్నుడి యొక్క రథసారథి ఒక్కడు మిగిలాడు. కృతవర్మ ఇతరులను చంపడంలో నిమగ్నమైనప్పుడు నేను ఎట్లానో సందు చూసుకొని బయటపడ్డాను. తశ్రుత్వా వాక్యమశివం కుంతీపుత్రో యుధిష్ఠిరః పపాత మహ్యాం దుర్దర్శ పుత్రశోక సమన్వితః. అమంగళకరమైన ఆ మాట విని ధర్మరాజు పుత్రశోకంతో నేల కూలిపోయాడు. పతంతం తమమతిక్రమ్య పరిజగ్రాహ సాత్యై భీమసేనోర్జునశ్చేవ మాద్రీపుత్రౌ చ పాండవ. అలా యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు పడిపోతూ ఉంటే సాత్యకు ముందుకు వచ్చి పట్టుకున్నాడు. భీమసేనుడు, అర్జునుడు, మాద్రి కొడుకులైన నకుల సహదేవులు ఇద్దరు కూడా పట్టుకున్నారు. లబ్ధ చేతాస్తు కౌంతేయ శోక విహ్వలయా గిరా
జిత్వా శత్రూన్ జితః పశ్చాత్ పర్యదేవ యథార్థవత్. ధర్మరాజు స్పృహలోకి వచ్చి శోకాకులమైన గొంతుతో ఆర్తుడిలాగా దుఃఖిస్తూ, ముందు శత్రువుల్ని గెలిచాను, ఏం లాభం, ఇప్పుడు నేను ఓడిపోయాను అని వెలుపెత్తడం మొదలుపెట్టాడు. దుర్విధా గతిరర్థానాం అప్యే దివ్యచక్షుష జీయమానా జయంత్యన్యే జయమానా వయంజితః. ఎంత దివ్య దృష్టి గలవారికైనా సరే అర్థగతిని గ్రహించడం కష్టమే. కొందరు ఓడి గెలుస్తారు, కానీ మనం మాత్రం గెలిచి ఓడిపోయాం. హత్వా భ్రాతృన్ వయం శ్యాంశ హత్వా భ్రాతృన్ వయస్యాంశ పితॄన్ పుత్రాన్ సుహృద్గణాన్ బంధూన్ అమాచ్యాన్ పౌత్రాన్ జిత్వా సర్వాన్ జితా వయము. సోదరుల్ని, సహచరుల్ని, తండ్రుల్ని, పుత్రుల్ని, మిత్రుల్ని, బంధువుల్ని, అమాత్యుల్ని, పౌత్రుల్ని అందరినీ గెలిచి కూడా మనం ఇప్పుడు ఓడిపోయామయ్యా. అనర్ధోక్షబ్ద సంకాశ తథానర్ధోర్ధదర్శన జయోయమ జయాకార జయస్తస్మా పరాజయ. ఒక్కోసారి అనర్థం కూడా అర్థంలా కనిపిస్తుంది, ఒక్కోసారి అనర్థం అర్థవంతంగా కనిపిస్తుంది. మన ఈ గెలుపు ఓటమిగా మారిపోయింది, అందువల్ల మనం గెలిచి ఓడిపోయామయ్యా. యజ్ఞిత్వా తప్యతే పశ్చాత్ ఆపన్న హైవ దుర్మతి కథం మన్యేత విజయం తతో జితతరః పరై. గెలిచి కూడా తర్వాత ఆపన్నుడిలాగా పశ్చాత్తాపడవలసి వస్తే చెడ్డవాడైనా దాన్ని గెలుపుగా ఎలా భావిస్తాడు? కాబట్టి శత్రువుల చేతిలో పూర్తిగా ఓడిపోయాం మనం. ఏషామర్థాయ పాపం స్యాత్ విజయస్య సుహృద్వదై నిర్జితైరప్రమత్తైర్జీ విజితాజితకాశినః. విజయ సిద్ధి కోసం మిత్రవధ రూపమైన పాపకర్మను చేస్తే ఒక్కోసారి విజయంతో ఉల్లాసంగా ఉండగలరు, కానీ అప్రమత్తులైన శత్రువుల చేతిలో తర్వాత ఓటమి పొందక తప్పదు. కర్ణనాళీకదంశ్రస్య ఖడ్గజిహ్వస్య సంయుగే చాపవ్యాత్తస్య రౌద్రస్య జ్వాతలస్వననాదినః క్రుద్ధస్య నరసింహస్య సంగ్రామేష్వపలాయనః ఏప్యముంచంత కర్ణస్య ప్రమాదాత్త ఇమేహత. కోపించిన కర్ణుడు, మనుషుల పాటి నరసింహుడు, కన్ని నాలీకాలనబడే బాణాలు ఆయన కోరడు. రణభూమిలో ఎత్తిన కత్తి నాలుక, విల్లు తెరిచిన నోరు, అల్లెత్రాటి చప్పుడు గర్జనలు, యుద్ధంలో ఎప్పుడు వెన్ను చూపని ఆ కర్ణుడి చేతిలో తప్పించుకున్న వారు వీరంతా కూడా ఇప్పుడు యామరపాటులో ఉన్నప్పుడు చనిపోయారు. రథక్రదంసర వర్షోర్షిమంతం రథహ్రదం శరవర్షోర్మిమంతం రత్నాచితం వాహనవాజియుక్తం శక్తస్థేమీనధ్వజ నాగచక్రం శరాసనావర్తమహేషుఫేనం సంగ్రామ చంద్రోదయ వేగవేలం ద్రోడాన్నవం జాతననేమి ఘోషం ఏతేరు రుచ్చావచ శస్త్రనౌభిః ते రాజపుత్ర నిహత ప్రమాదాత్. ద్రోణాచార్యుడు మహాసముద్రం వంటివాడు. రథాలు మడుగులు, బాణవృష్టి అలలు. రథాలు మడుగులైతే బాణవృష్టి అలలు, నగలే రత్నాలు, రథాశ్వాలు నీటి గుర్రాలు, శక్తులు రుష్టులు చేపలు, గజాలు ఏనుగులు మొసళ్ళు, విండ్లు సుడులు, పెద్ద బాణాలు నురుగులు. యుద్ధం చంద్రోదయం, అందువల్ల పెరిగిన వేగమే కిరీల కట్ట. రథపుటి రుసుల చప్పుడు సముద్ర ఘోష. గొప్ప ఆయుధాలు అనే నావలతో ఆ సముద్రాన్ని దాటిన రాజకుమారులు ఏమరపాడుతో మరణించారు కదా. నహి ప్రమాదాత్ పరమస్తి కశ్చిద్వదో నరాణామిహ జీవలోకే
ప్రమత్తమర్దాహి నరంస సమంతా చంచనర్థా సమావిశంతి. జీవలోకంలోని మనుషులకి ఏమరపాటును మించిన మృత్యువు లేదు. ప్రమత్తుడైన మనిషిని అర్థాలు పూర్తిగా వీడిపోతాయి, అనర్థాలు కూడా దరిచేరుతాయి. ధ్వజోత్తమాగ్రో శ్రిత ధూమకేతుం శరార్చి శంకోప మహాసమీరం మహాధనుర్జాతలనేమి ఘోషం తనుత్ర నానావిధ శస్త్రహోమం మహాచమూకక్షదవాభిపన్నం మహాహవే భీష్మమయాగ్నిదాహం ఏ సేహురాత్తాయుధ తీక్ష్ణ వేగం తే రాజపుత్రా నిహతా ప్రమాదా. ఆ సంగ్రామంలో భీష్ముడు అగ్నిలాగా పాండవులను దహించాడు. అప్పుడు ఎత్తైన ధ్వజాలపైన ఎగురుతున్న పతాకాలు, పొగ, బాణవృష్టి అగ్నిజ్వాలలు, క్రోధం ప్రచండవాయువు, ధనుష్టంకారాలు, అల్లెతాటి ధ్వనులు, రథనేమి శబ్దాలు, చిటపటలు, కవచాలు, వివిధ శాస్త్రాలు, ఆహుతులు, మహాసైన్యం, ఎండిన వనాలు, దావాగ్నిలాగా అది తగలబడిపోయింది. చేత ఆయుధాలు పట్టి ఆ తీక్ష్ణ వేగాన్ని సహించిన రాజకుమారులు ఇప్పుడు ఏమరపాటుతో చనిపోయారు. ఒక్కొక్క వీరుడు గురించి ద్రోణాచార్యుడు వంటి మహానుభావుడు చేతిలో కూడా గెలిచి నిలబడ్డాడు. అలానే భీష్మాచార్యులు వంటి గొప్ప మహానుభావుడు పితామహుడి చేతిలో నుంచి కూడా బయటపడ్డారు. కానీ ఇప్పుడు ఈ ఉప పాండవులు అంటే తమ యొక్క పుత్రులే వాళ్ళందరూ కూడా పంచపాండవుల యొక్క పుత్రులు ఏమరపాటు వల్ల చనిపోయారు కదా. నహి ప్రమత్తే నరేణ శక్యం విద్యాతప శ్రీర్విపులం యశోభ పశ్చా ప్రమాదేన నిహత్య శత్రున్ సర్వాన్ మహేంద్రం సుఖమేధమానం. సావధానంగా లేని నరుడు విద్యను గాని, తపస్సును గాని, సంపదను గాని, ఘనకీర్తిని గాని పొందలేడు. సావధానంతో శత్రువులందరినీ చంపి సుఖంగా వర్ధిల్లుతున్న మహేంద్రుడిని ఒక్కసారి చూడండి. ఇంద్రోపమానాం పార్థివ పుత్ర పౌత్రాన్ పశ్చా విశేషాన్ హతాన్ ప్రమాదాత్ తీత్వా సముద్రం వణిజ సమృద్ధామగ్నాః కునజ్జామివ హేళమానా. ఇంద్రుళ్లాగా పరాక్రమవంతులైన రాజకుమారులు, రాజుల మనమలు ఏమరపాటు వల్ల సామాన్య మానవుల్లాగా చనిపోయారు. సంపన్నులైన వ్యాపారులు సముద్రాన్ని దాటి అవహేళనతో చిన్న నదిలో మునిగిపోయినట్లయిపోయింది. అమర్షితైర్యై నిహతః శయనా నిస్సంశయం తే త్రిదివం ప్రపన్న కృష్ణాంతు శోచామి కథన్ను సాధ్వి శోకార్ణవే సాధ్య వినంక్షతీతి. నిద్రిస్తున్న వారిని శత్రువులు కోపానికి లోనై సంహరించారు. మరణించిన వారు తప్పనిసరిగా స్వర్గానికి చేరుతారు. కానీ ద్రౌపది గురించే నా బాధ. ఆ సాధ్వి ఇప్పుడు శోక సముద్రంలో మునిగి నశిస్తుందో ఏమో. భాతృంశపుత్రాంశ హతాని శమ్య పాంచాల రాజం పితరంచ వృద్ధం ధ్రువం విసంజ్ఞాపతితా పృథివ్యాం సాసోక్షతి శోక కృషాంగేష్టి. అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరు? ద్రౌపది సోదరులు, వాళ్ల పిల్లలు. ధృష్టద్యుమ్నుడు చనిపోయినాడు, వాళ్ళ కొడుకులు చనిపోయారు. మరోపక్క ద్రౌపది పుత్రులు ఉప పాండవులు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సింది ఆమె గురించే. శోకంతో ఆమె శరీరం అంతా కృషించింది, ఇప్పటికే కృషించింది. ఇప్పుడిక సోదరులు, పుత్రులు, తండ్రి చనిపోయారని విని మరీ కృషించి స్పృహ లేకుండా నేలకొలుతుంది. ఇందులో అనుమానమే లేదు. తచ్చోకజం దుఃఖమపారయంతి కథం భవిష్యచ్యుచితా సుఖానాం పుత్రక్షయ భ్రాతృవధ ప్రణున్న ప్రదహ్యమానేన హుతాశనేన. సుఖాలు అనుభవించడానికి తగినది ద్రౌపది. ఆమె శోకంతో పుట్టిన ఈ దుఃఖాన్ని అతిక్రమించలేక ఏమవుతుందో ఏమో. పుత్ర వినాశనంతో, సోదర వధతో వ్యధ చెంది ఆ శోకాగ్ని దహిస్తుండే ఏ స్థితిలో ఉంటుందో కదా ఆమె ఇప్పుడు. ఇచ్చేవ మార్తా పరిదేవయంస రాజా గురూణాం నకులం బభాషే గచ్చానయైనామిహ మందభాగ్యాం
సమాతృపక్షామితి రాజపుత్రీ. ఈ రీతిగా ఆర్తితో విలపిస్తూ ఆ కురురాజు ధర్మరాజు వెళ్ళు ఆ మందభాగిని అయిన రాజకుమారుని తన తల్లి వైపు ఆడవాళ్లతో కూడా ఇక్కడికి తీసుకుని రా అని నకులుడితో చెప్పాడు తమ్ముడితో. మాద్రి సుతస్తత్పరిగ్రహ్య వాక్యం ధర్మేణ ధర్మ ప్రతివత్సరాజ్ఞ యయో రథేనాలయ మాసుదేవ్య పాంచాల రాజస్య జయత్రధారా. ఆ మాటను విని వెంటనే మాద్రీపుత్రుడైన నకులుడు వేగంగా ద్రౌపదీ భవనానికి వెళ్ళాడు. ద్రౌపదిని భార్యలు కూడా అక్కడే ఉన్నారు. పస్తాప్య మాద్రీ సుతమాజమీఢ శోకాధ్యుతస్థై సహిత సుహృద్భి రోరూయమాణ ప్రయో సుతానాం అయోధనం భూతగణామకీర్ణం. అజమీఢ వంశీయుడైన ధర్మరాజు నకులుణ్ణి పంపి శోకపీడకు లోనై మిత్రులతో కలిసి తీవ్రంగా విలపిస్తూ కుమారులు మరణించిన రణభూమి దగ్గరికి వెళ్ళాడు. ఆ రణరంగం భూతగణాలతో నిండి ఉన్నది. సతత్ ప్రవిశ్య శివముగ్ర రూపం దదర్శ పుత్రాన్ సుహృద సఖీంస్య భూమో శయానాన్ రుతిరాధ్రగాత్రాన్ విభిన్న దేహాన్ ప్రభుతోత్తమాంగాన్. అమంగళకరంగా భయంకరంగా ఉన్న ఆ రణభూమిలో ప్రవేశించి పుత్రుల్ని మిత్రుల్ని సహచరుల్ని చూశాడు. అక్కడ వాళ్ళంతా కూడా శరీరం అంతా నెత్తురు తరిసి నేలగూలి ఉన్నారు. శరీరాలన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయి ఉన్నాయి. తలలు తెగిపడి ఉన్నాయి. సతాంసు దృష్ట్వా భృశమార్త రూప యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠ ఉచ్చై ప్రచుస్క్రోశ కౌరవాగ్యే పపాత చౌర్యాం సగణో విసంజ్ఞ. ధార్మికుల్లో శ్రేష్ఠుడు కురువంశ తిలకుడు అయిన ధర్మరాజు తీవ్ర దుఃఖానికి లోనై పెద్దగా ఏడుస్తూ సహచరులతో పాటు నిశ్చేతనుడై నేలపై పడ్డాడు. ఇది శ్రీ మహాభారతే సౌప్తిక పర్వణి ఐషిక పర్వణి యుధిష్ఠిర శిబిర ప్రవేశే దశమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలోని 10వ అధ్యాయం. రేపు 11వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యో సోమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.